కరీంనగర్ జిల్లా దుద్దెనపల్లి వద్ద ట్రాక్టర్ బావిలో పడిన ఘటనలో 4 మృతదేహాలను వెలికితీశారు. కొత్తగా ట్రాక్టర్ కొనుగోలు చేసిన బొమ్మనపల్లికి చెందిన కత్తుల శివ విందుకు సైదాపూర్ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి కోహెడ్ ఏసై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఘటన జరగగా ఇవాళ దాదాపు 8 గంటలు శ్రమించి 2 క్రేన్ల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఘటనా స్థలాన్ని మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించారు. నా కొడుకు పేరు సంతోష్. వాళ్ళు సోపతి కూడా బండి పట్టుకొని వచ్చిరట. మా ఆటో దర్గా కాడ పెట్టి అటు ఎక్కడి దాకా పోయినరా. మళ్ళీ మరి రాగా ఎస్ఐకి పెట్టిర్రట. ఆ ఎస్ఐ పట్టుకుంటాడు అని అటు తీసిండ్రట. బండి పాడుగాన బాయిలో పడ్డది. అందరు వేయండ్రు. నా కొడుకు వేయండి అయ్యా. అండ్ వీటికి సంబంధించిన పూర్తి వివరాలు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. మొత్తం అందరూ కూడా యువకులే ఉన్నారు. సుమారు 24 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. కుంకటి శ్రీకాంత్, మాచమర్ల రఘు, బుల్లి రాజు, పిల్లి సంపత్ శవాలు మాత్రం దొరికినాయి. ఈ కత్తుల శివకుమార్ మరి ఆయన విషయం ఇంకా మేము దానికి మళ్ళీ ఒకసారి గాలించమని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు గాలిస్తున్నారు. ఏ జరిగినా కానీ చాలా దుర్ఘటమైన సంఘటన జరిగింది. ఈరోజు ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది.